నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ను దేశానికి రోల్ మోడల్ గా తయారు చేస్తా. విశాఖ వేదికగా భవిత కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. 8,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ వీఆర్ఏలు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్న అధికారులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేఎల్ఎం షాపింగ్ మాల్స్ లో ప్రత్యేక ఆఫర్స్ 40 నుంచి 60% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నామన్న జగదాంబ గాజువాక షోరూంల మేనేజర్లు. అక్షయ పాత్ర వంటశాలకు ఐఓసీఎల్ 20 లక్షల సాయం, అధునాతన వంటశాల నిర్మాణానికి వినియోగిస్తామన్న నిర్వాహకులు. ఏపీని రోల్ మోడల్ స్టేట్ గా మారుస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పించే భవిత కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎంసీకి సంబంధించి 1,528 కోట్లతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్, సీడాప్, ఎంప్లాయ్మెంట్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మధురవాడలోని వి కన్వెన్షన్స్ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో ముఖాముఖిగా మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. శిక్షణ తీసుకుని ఉపాధి పొందిన విద్యార్థులు సీఎంకు పూలమాలతో స్వాగతం పలికారు. ప్రభుత్వం ఇస్తున్న విద్య దీవెన, వసతి దీవెన సాయంతోనే తామంతా చదువుకున్నామని విద్యార్థులు సీఎంకు తెలిపారు. విశాఖ పెదగంట్యాడ చెందిన దీపిక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇదంతా సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్లో జాబ్ ఓరియంటెడ్ కోర్సులు నేర్చుకునడం వల్లే అని తెలిపారు. అలాగే ఏషియన్ పెయింట్స్లో 7.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నారని భార్గవనే ఇంజనీరింగ్ విద్యార్థి సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. Which is provided by Andhra Pradesh government. I completed my graduation in Sai Ganapati Engineering College in 2022. I was so interested to work in trending field of automation in IIoT and automation in a reputed company so that I can support to my parents financially and I can make them proud of me. And after that, I came to know that CDAP is offering a job-oriented course as Mechatronic System Integrator under DDU GKY in their skill college, SIMS, located at Visakhapatnam. I immediately registered and got selected in it. CDAP provided free food and accommodation and a great training opportunity, and their trainers are well experienced. We had a free access of all the infrastructure and we used it to work every day till late night. I learned PLC programming, SCADA designing, IoT and IIoT techniques. We were trained not only on technical skills but also in communication. And I am the inspiration person to my family members and my friends. And thank you for APSSDC and Honorable CM Sir for conducting this type of trainings and skill development courses and encouraging the unemployed youth in Andhra Pradesh. I also want to say one thing. APSSDC not only providing jobs to the unemployed youth, but they are also giving hope to the aspirant family members. And after that, this shaping futures and creating opportunities. I believe this will make our Andhra Pradesh will be the role model state for all other states in Andhra Pradesh in creating employment for the unemployed youth. Thank you CM Sir and the APSSDC for giving me this opportunity and sharing my experience in this dais. Thank you. Thank you Bhargav. భవిత పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్కూల్ నుంచి కాలేజీ వరకు అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. చదువులన్నీ జాబ్ ఓరియంటెడ్గా ఉండాలని చెప్పారు. చదువులో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ట్రైనింగ్తో పాటు ఉద్యోగాలు వస్తాయని, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్తో పాటు స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు ఏకంగా వాళ్ళ సబ్జెక్ట్స్లో, వాళ్ళ కరికులంలో ఏకంగా హార్వర్డ్, LSE, LBS, లండన్ బిజినెస్ స్కూల్, MIT ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులను కూడా మన కరికులంలో భాగంగా ఆ కోర్సులను ఆన్లైన్లో మన కరికులంలోకి తీసుకొని రావడం, ఆన్లైన్లో వాటికి సంబంధించిన ట్యూటరింగ్ జరిగించడం, పిల్లలకు ఆ సబ్జెక్టులు తీసుకునే వెసులుబాటు కలిగి ఆ సబ్జెక్టులో వాళ్ళు ప్రావీణ్యత సంపాదించి ఆ సబ్జెక్టులో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అది వాళ్ళ కరికులంలో భాగమై ఆ స్టాన్ఫర్డో, ఆ MITయో, ఆ హార్వర్డో వాళ్ళే ఆ పిల్లలకు ఈ సబ్జెక్ట్లో వీళ్ళు ఉత్తీర్ణులు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ సర్టిఫికెట్ ఆ సర్టిఫైడ్ కాపీ కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఇవన్నీ కూడా కాలేజీల్లోకి జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి హార్వర్డ్ దగ్గర నుంచి ఏదైనా ఇటువంటి సర్టిఫికెట్ తీసుకుని ఫలాని సబ్జెక్ట్లో హార్వర్డ్ సర్టిఫై చేసింది ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే ఈ సబ్జెక్ట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ అనే ఇటువంటి సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీస్లో అయితే ఇంకా ఇటువంటి హై ఎండ్ సబ్జెక్టులు కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఆ హార్వర్డ్, ఆ MITో సర్టిఫై చేసి ఆ సర్టిఫికెట్ మన పిల్లాడు తీసుకొని ఇవన్నీ మన పిల్లలు తీసుకొని ఉద్యోగం కోసం అప్లై చేస్తే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇవాళ ఈ లెవెల్లో ఉంటే అవకాశం ఈ సర్టిఫికెట్లతో, ఈ చదువులతో అప్లికేషన్ పెడితే ఉద్యోగాలు ఈ స్థాయిలో మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఒక 10-15 సంవత్సరాలు ఇక్కడి నుంచి చూసుకుంటే ఒక 10 ఏళ్ల లోపల మన పిల్లల్లో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని అంటే, గవర్నమెంట్ బడిలకు పోయే మన పిల్లలు అనర్గళంగా 10 సంవత్సరాలలో ఇంగ్లీష్ మాట్లాడుతూ పిల్లలు IB సర్టిఫికెట్లు తీసుకొని ఇటువంటి కాలేజెస్లో చదివి ఇటువంటి కాలేజెస్లో కూడా MIT, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి సర్టిఫికెట్లతో, ఆ కోర్సు సర్టిఫికెట్లతో కరికులంలో భాగంగా వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఈ నెక్స్ట్ యుగంలో జరుగుతూ ఉంది. ఈ నెక్స్ట్ 10 సంవత్సరాలలో ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లోడి దగ్గర నుంచి రాబోతూ ఉంది అని. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఏసీబీ వాళ్లకు రెవెన్యూ అవినీతి చేపలు చిక్కాయి. 8,000 లంచం తీసుకుంటూ VRO జుర్రా సింహాచలం, VRA దేవళ్ల లోవరాజులు రెడ్హాడుగా చిక్కిపోయారు. భూమి అడంగల్ సవరణ మ్యూటేషన్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి అనకాపల్లి జిల్లా నాథవరం మండలం గుమ్మిడికొండ గ్రామానికి చెందిన వంశీకృష్ణ దరఖాస్తు చేసుకున్నాడు. ప్రాసెస్ చేసేందుకు వంశీకృష్ణను గుమ్మిడికొండ VRO జుర్రా సింహాచలం, VRA దేవళ్ల లోవరాజులు 8,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. పథకం ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో VRO రూమ్లో బాధితుడి దగ్గర నుండి 6,000 VRO, 2,000 VRAలు లంచం తీసుకుంటుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. VROతో పాటు VRAను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. గౌరవ డీజీపీ శ్రీ కేవీ రాజేంద్ర రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ 14400 కాల్ సెంటర్కి ఒక ఫిర్యాదు వచ్చిందండి. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 23rd మాకు ఒక ఫిర్యాదు అందింది 14400 స్పందన కాల్ సెంటర్కి. సో ఆ దాంట్లో ఫిర్యాదుదారుడు ఏం చెప్పాడంటే అతనిది సొంతూరు ఈ గుమ్మిడిగుండ గ్రామం అని చెప్పి, దాంట్లో అతనికి వాళ్ళ నాన్నగారి పేరు మీద 2 ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయడం కోసం, అలానే అడంగల్ కరెక్షన్స్ చేయడం కోసం ఇక్కడ అప్లై చేసుకున్నా అని చెప్పాడు. సో దానికోసం అప్లై చేసుకున్నాక వీళ్ళు VRO సింహాచలం గారు, అలానే VRA లోవరాజు గారు వీళ్ళిద్దరు కలిపి 8,000 రూపాయలు డిమాండ్ చేశారు ఆ మ్యూటేషన్ కోసం, అలానే అడంగల్ కరెక్షన్స్ కోసం అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. సో ఈరోజు ఏసీబీ విశాఖపట్నం వాళ్ళు
ఇక్కడికి వచ్చి మా ఫిర్యాదుదారుడు విఆర్ఓ గారికి విఆర్ఏ గారికి 8,000 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. విఆర్ఏ గారి దగ్గర నుంచి 2,000 రూపాయలు, అలానే విఆర్ఓ గారి దగ్గర నుంచి 8,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. సో కలర్ టెస్ట్ అవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. ఇప్పుడు పోస్ట్ ట్రాప్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా కంటిన్యూ. ఉమెన్స్ డే సందర్భంగా జగదాంబ సెంటర్ గాజువాకలోని కేఎల్ఎం షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. మహిళలు మెచ్చే అన్ని వస్త్రాలపై 50 నుంచి 60% వరకు డిస్కౌంట్లను ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫర్లు అంటేనే కేఎల్ఎం అంటేనే ఆఫర్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు వినియోగించే వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. జగదాంబ సెంటర్ గాజువాకల్లోని కేఎల్ఎం షాపింగ్ మాల్స్లో ఈ ఆఫర్స్ను ఇస్తున్నారు. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలు అధిక సంఖ్యలో షాపింగ్ చేస్తున్నారు. మహిళలు మెచ్చే శారీస్, టాప్స్, లెగ్గింగ్స్, చుడిదార్స్, వెస్ట్రన్ వేర్, ప్లాజో సెట్స్ తదితర వాటిపై ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నారు. లేటెస్ట్ వెరైటీస్పై స్పెషల్ డిస్కౌంట్ 60% వరకు అందిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్లను కేఎల్ఎం షాపింగ్ మాల్స్లో ఇస్తున్నామని జగదాంబ షోరూమ్ మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రత్యేక ఆఫర్స్ మహిళల కోసం అందిస్తున్నామన్నారు. టాప్స్, ప్లాజో సెట్స్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ తదితర వాటిపై 40 నుంచి 60% వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నామన్నారు. ప్రత్యేక ఆఫర్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా పేరు రమేష్ అండి. ఇక్కడ కేఎల్ఎం స్టోర్ మేనేజర్ మాట్లాడుతున్నా. మనకి ఉమెన్స్ డే వస్తుందని చెప్పేసి అని ఉమెన్స్ డేకి ప్రత్యేకంగా ఆఫర్లు రన్ చేస్తున్నారు. ఆఫర్లు అంటేనే కేఎల్ఎం అంటేనే ఆఫర్స్. దాంతోపాటు మళ్ళీ ఉమెన్స్ డే కానీ ఇంకా మరీ ప్రత్యేకమైన ఆఫర్లు కూడా మనకి ఇస్తుందండి మేనేజ్మెంట్ నుంచి. అందులో ఉమెన్స్ డే వేర్ మీద 40, 50, 60% వరకు కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. కస్టమర్స్ అందరూ కూడా వచ్చి ఇది వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, నా పేరు హరి అండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమొచ్చి 60%, 40%, 50%, 40% ఆఫర్ పెట్టారు. సో ఇప్పుడు టాప్స్ దగ్గర నుంచి లెగ్గిన్స్, టాప్స్, జీన్స్, వెస్ట్రన్ వేర్, టీ షర్ట్స్ మొత్తం అన్నీ కూడా ఒక సింగిల్ పీస్ తీసుకుంటే 40% పడుతుంది, 2 పీస్ తీసుకుంటే 50% పడుతుంది, 3 పీస్ తీసుకుంటే 60% పడుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఈరోజు మాకు చాలా ఆఫర్స్ పెట్టారు. డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి. సో మార్కెట్లో కూడా ఎక్కడ కూడా అలా డిఫరెంట్ ఆఫర్స్ అనేది లేదు. సో ప్రతి ఐటమ్ మీద మీకు ఒక్కొక్క ప్యాటర్న్స్ మీద 40%, 50%, 60% అనేది ఉన్నాయి. సో ఇంకేంటంటే జీన్స్ కానీ ఎనీథింగ్ ఎనీ ఐటమ్స్ కూడా మా దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయి. చుడిదార్ కానీ, ఘాగ్రాస్ కానీ, జీన్స్ కానీ, ప్లాజో సెట్స్, టాప్స్, కుర్తీస్, తర్వాత టీ షర్ట్స్, రకరకాల మోడల్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి సార్. మార్కెట్లో ఎక్కడా లేని విధంగా ఒక కేఎల్ఎం షాపింగ్ మాల్లోనే ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించారు. దీంతో మహిళలు షాపింగ్ చేసేందుకు షోరూంకు వస్తున్నారు. మహిళా దినోత్సవం సంబరాల్లో భాగంగా ఆలివ్ టీవీఎస్ ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్స్ అందిస్తోంది. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటున్న వివిధ బ్రాంచ్ల ద్వారా సేవలు అందిస్తోంది. 1 టన్ సీసీ స్కూటర్ కొనుగోలుపై 5,000 వరకు క్యాష్ బ్యాక్ లేదా గ్యాస్ స్టవ్ ఎంపిక చేసిన మోడల్స్పై ఇస్తున్నారు. 125 సీసీ స్కూటర్ కొనుగోలుపై 3,000 వరకు క్యాష్ బ్యాక్ లేదా మిక్సీ గ్రైండర్ను అందిస్తున్నారు. గోపాల్పట్నంలో నూతన బ్రాంచ్ ఏర్పడిన సందర్భంగా ప్రత్యేక రాయితీ అందిస్తున్నారు. కేవలం 4,999 డౌన్ పేమెంట్, 6.99% అతి తక్కువ వడ్డీ రేటుతో వాహనాలను విక్రయిస్తున్నారు. దీంతో పాటు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కూటర్స్, బైక్స్ పై ప్రత్యేక ఆఫర్స్ ఇస్తున్నామని షోరూమ్ మేనేజర్ త్రినాథ్, షోరూమ్ ప్రతినిధులు తెలిపారు. ఈ అవకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆలివ్ టీవీఎస్ గోపాలపట్నం నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆఫర్లు. ప్రతి వాహనం కొనుగోలుపై స్కూటర్లు కొనుగోలు 3,000 నుంచి 5,000 వరకు కూడా భారీ తగ్గింపు ఉంది. అదేవిధంగా ప్రతి మోటార్ సైకిల్ కొనుగోలుపై 3,000 రూపాయల నుంచి 7,500 రూపాయల దాకా ఆఫర్ల సదుపాయం కలదు. అదే కాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా ఆడవాళ్ళకి ప్రత్యేకమైన ఫైనాన్స్ సదుపాయం కలదు. అతి తక్కువ వడ్డీ రేటు 6.99 స్కీమ్స్, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, లో డౌన్ పేమెంట్లు ఆ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలంటూ మనసారా కోరుకుంటున్నాం. మన గోపాలపట్నంలో ఆలివ్ టీవీఎస్ షోరూమ్ ప్రారంభమైందండి.
మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద ఆఫర్స్ ఉన్నాయి. స్కూటర్ పైన అయితే 3000 నుంచి 5000 వరకు ఆఫర్ ఉంది. అదే బైక్స్ మీద అయితే 3000 నుంచి 7000 వరకు ఆఫర్ ఉంది. సో దీన్ని అందరూ వినియోగించుకుంటున్నారని మేము కోరుకుంటున్నాం. ఆలు టీవీఎస్ నూతనంగా ఓపెన్ అయింది గోపాలపట్నంలోని. ఈ ఆలు టీవీఎస్ నూతనంగా ఓపెన్ అయింది గోపాలపట్నంలోని. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఆఫర్స్ అయితే మటుకు స్కూటర్ మీద 3000 నుంచి 5000 వరకు ఆఫర్ ఉంది. మోటార్ సైకిల్ మీద 3000 నుంచి 7000 వరకు ఆఫర్స్ ఉన్నాయి. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఫైనాన్స్ కూడా అతి తక్కువ వడ్డీతో మీ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సామాజిక సేవలో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్కు 20 లక్షల సహాయం అందజేశారు. అక్షయ పాత్ర వంటశాలకు పూర్తి సామర్థ్యంతో మార్చడానికి 850 కిలోల బాయిలర్ ఇంధన నిర్మాణం కోసం వీటిని కేటాయించారు. దీనివల్ల రోజుకు 5000 రూపాయలు ఆదా అవుతుంది. ఈ పరికరాన్ని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఐఓసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ వంటశాల నుంచి రోజుకు 137 పాఠశాలలకు 30,000 మందికి మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం వడ్డిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం రవికుమార్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ భక్తదాస తదితరులు పాల్గొన్నారు. इंडियन ऑयल अक्षय पात्रा के साथ ये एक नया वेंचर शुरू किया. जैसा इनका किचन में हमने लगभग 20 लाख के आसपास इसका हमने लिया. 425 kg का 4 सिलेंडर लगाया एंड प्लस जितना भी आप उनका पूरा कुकिंग सिस्टम डीजल से एलपीजी में कन्वर्ट किया गया. उसके कारण उनको डेली लगभग 6000 रुपये का फ़ायदा होगा. तो अगर आप पूरा महीने के लिए वर्कआउट किया तो 1.8 लाख हो गया एंड पूरा साल भर के लिए लिया तो अनदर मे बी अराउंड 30 लाख उनका एनुअल सेविंग होगा ये फैसिलिटी चेंज करने से. आईओसी ये हम लोग इसको डोनेशन जैसे नहीं देखते. हम लोग जो भी हमारा आसपास में है वो कम्युनिटी को भी हम साथ में लेके आ जाते हैं. आईओसी का मोटिव वही है. एंड अक्षय पात्रा हम लोग हैदराबाद में भी इनके साथ कुछ टाइप किया हुआ है. హరే కృష్ణ. ఇవాళ ఐఓసిఎల్ మరి అక్షయ పాత్ర ఫౌండేషన్ కోఆపరేషన్తో వారి సపోర్ట్తో ఇక్కడ మన కంచరపాలెంలో ఉన్న అక్షయ పాత్ర కిచెన్లో మన డైలీ మనం ఇక్కడ డీజిల్ బాయిలర్ వాడుతున్నాము. ఆ డీజిల్ బాయిలర్ ఈరోజు ఎల్పిజి కన్వర్ట్ అయిందనమాట. అంటే ఇంకా చాలా డీజిల్ చాలా కాస్ట్లీ, అలాగనే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. కాకపోతే ఈ యొక్క ఎల్పిజి కన్వర్షన్ వల్ల ఇప్పుడు పొల్యూషన్కి తక్కువ ఉంటుంది, అలాగనే చాలా కాస్ట్ కూడా తగ్గుతుంది. ఆ సపోర్ట్ వేపగుంట్లోని గురు స్కూల్ 17వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 7వ తేదీన ఘనంగా నిర్వహించనున్నామని స్కూల్ కరెస్పాండెంట్ సుబాని తెలిపారు. వార్షికోత్సవ వేడుకలకు చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు గోండు సీతారాం, రచయిత డైరెక్టర్ మిశ్రోలు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ప్రస్థానం పేరిట జరగనున్న వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈ రానున్న లక్షవారం నాడు 7th మార్చి నాడు మన గురు స్కూల్ యొక్క 17వ వార్షికోత్సవ మహోత్సవం జరగబోతుందండి. 17th యాన్యువల్ సెలబ్రేషన్స్ అండి. దానికి మా గురుస్ వాళ్ళు అందరం పెట్టుకున్న పేరు ప్రస్థానం. సో తల్లిదండ్రులు, మా యొక్క శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ ప్రోగ్రాంకి విచ్చేసి మా పిల్లల యొక్క నిత్య ప్రదర్శనలు, వాళ్ళ యొక్క ప్రదర్శనలన్నీ వీక్షించి వాళ్ళని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. మన ప్రస్థానానికి ముఖ్య అతిథుల కింద గొండు సీతారాం గారు, చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం మెంబర్,
ఆయన ఓహో గారు, అంటే ఓషో గారు మీ అందరికీ తెలిసే ఉంటారు, సుపరిచితులు, మన ప్రఖ్యాత నటులు మరియు రచయిత, దర్శకత్వం కూడా వహించి ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ రోజు మన పిల్లలు ఆశీర్వదించడానికి ముఖ్య అతిథుల కింద విచ్చేస్తున్నారండి. ఆ రోజు మన యొక్క స్కూల్ యొక్క పిల్లలు ప్రదర్శించబడే నృత్య ప్రదర్శనలు మరియు వార్షికోత్సవం సందర్భంగా గత ఏడాది 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణైన పిల్లలకి ప్రోత్సాహకాలు అన్ని ఇవ్వడం జరుగుతుందండి. విదేశం ఐక్య వేదిక, నిర్వాసితుల ఐక్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో లౌకికవాదం శివాళ్లు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బూసి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్, సన్మాన గ్రహీత తుంపాల శ్రీరామ్మూర్తి తదితరులు ప్రసంగించారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, ఎస్ఆర్ వేమన తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. అట్లాగే భారతనాథ సమాజంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను. నా అనుభవాలు అవి చెప్పమని ఇవాళ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒక అభినందన సభ అన్నారు. అందులో ఏంటంటే నా అనుభవాలు చెప్పమనే చెప్పారు. నా అనుభవాలు ఏంటంటే ప్రధానంగా రాజ్యాంగం ఒకటంటూ ఉంది. రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. రాజ్యాంగానికి భిన్నంగా ఎవరు చేయకూడదు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరించి చేయాలి. ఆ రాజ్యాంగం ఆర్టికల్ 21 జీవించే హక్కుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. అలాగే ఇవ్వకుండా బోటకి బెదిరి కాల్పుల్లో వందలాది మందిని చంపేశారు. వాటి విషయమే నేను ఎప్పుడు నిత్యం పోరాడుతూనే ఉన్నాను. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా నేను వెళ్ళి అది ఫేక్ ఎన్కౌంటర్, పోలీసులు చట్టం ఉల్లంఘించి చంపివేశారు, అవన్నీ పోలీసు హత్యలేని తెలియచెప్పడం జరిగింది. అట్లాగే దళితుల మీద దాడులు జరిగేటప్పుడు కూడా నేను కారంచేడు కానీ, చుండూరు కానీ, పదిరికుప్పం కానీ, నీరుకొండ కానీ అన్ని ప్రాంతాలకి తిరిగాను. దళితుల మీద అగ్రవర్ణాలు, భూస్వాముల దాడులకు వ్యతిరేకంగా నేను నా పెదవి విప్పి, నా గొంతు విప్పి మాట్లాడుతూనే ఉన్నాను. ఈ సందర్భంగా అనేక కేసులు అవి నమోదు చేశారు. అట్లాగే జైల్లో ఖైదీల హక్కుల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. మీకు అందరికీ తెలుసు, గంగవరం పోర్టు 2006లో 8 నిర్వాసితుల సమస్యల మీద పనిచేసేటప్పుడు 8 కేసులు నా మీద బనాయించారు. తర్వాత 2 కేసులు బనాయించారు. ఇప్పటి వరకు నాపై అనేక కేసులు అవి బనాయించినప్పటికీ ఏవి కోర్టులో నిలబడలేదు. హక్కుల ఉద్యమే నా ఊపిరి, నా శ్వాస. ప్రజలు ఎదుర్కొంటే అనేక సమస్యలే నా ఎజెండాగా ఉండి వాటికి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నా శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని, ప్రజల్ని సమీకరిస్తుంటున్నానని, అలాగే ప్రజల జీవితాలకి అడ్డంగా ఉన్న ఏ సమస్యలైనా సరే, ఏ వ్యవస్థలైనా సరే నేను వ్యతిరేకిస్తానని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా ప్రభుత్వాలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మనకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి మీరు పరిపాలనలోకి వస్తున్నారు, పాలిస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పాలిస్తున్నారు. అది సరికాదు. రాజ్యాంగంలో ఉన్న హక్కులు ప్రజలకు కల్పించండి. జీవించే హక్కును కల్పించండి. రైతులు ఆత్మహత్యలు లేకుండా చూడండి. ప్రజల జీవన విధానం మెరుగుపడేటట్టు చూడండి. నిరుద్యోగాన్ని పరిష్కరించండి. ఏ ప్రభుత్వాలకైనా ఇదే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే హక్కుల కోసం నేను నిత్యం ఉద్యమిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, ప్రజలకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ను దేశానికి రోల్ మోడల్గా తయారు చేస్తా. విశాఖ వేదికగా భవిత కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. 8,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ, వీఆర్ఏలు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్న అధికారులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేఎల్ఎం షాపింగ్ మాల్స్ లో ప్రత్యేక ఆఫర్స్ 40 నుంచి 60% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నామన్న జగదాంబ, గాజువాక షోరూంల మేనేజర్లు. అక్షయ పాత్ర వంటశాలకు ఐఓసీఎల్ 20 లక్షల సాయం, అధునాతన వంటశాల నిర్మాణానికి వినియోగిస్తామన్న నిర్వాహకులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.